నేను ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఎట్లా ఉంటుంది? అసలు ఆయన రాడు, ఆయనకి ఏం తెలుసు అని. కనీసం ఒక రాష్ట్రం తెలుసా, దేశంలో విదేశాలు ఎలా పర్యటించాలో తెలుసా, అసలు ఏం తెలుసు అని. హీఈస్ నో నథింగ్. హీ విల్ నాట్ మేనేజ్ ఎనీథింగ్. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే ఒకవేళ అప్పుడు ఇందిరాగాంధీ హయాంలోనే మంచి పరిపాలన జరిగింది, యుద్ధం కూడా బాగా చేసారు, ఇప్పుడు మోడీకి చేరాలేదు. యుద్ధం చేయడానికి డబ్బులు ఏడి, ఈయనకు ప్రభుత్వం భరించడానికి డబ్బులు లేవు, ఆయనకి యాడ్ నుంచి వస్తాయి డబ్బులు. యుద్ధం చేయకుండా వెనకాడికి వేసింది అని వెనకేడు ఐటమ్ కాదు. యుద్ధం చేస్తే ఇప్పుడు మనం 4th ప్లేస్లో ఉన్నాం, 6th ప్లేస్ 7th ప్లేస్కి వెళ్తాము. అప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోద్ది కదా. బెదిరించాలి కానీ పెద్దవాళ్ళు ఇదే పని. యుద్ధం చేయకపోవడం బెటర్ అంటారు. యుద్ధం చేయకపోవడం బెటర్ కాదు, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం మనం ఆల్మోస్ట్ చేసినట్టే. ఆల్మోస్ట్ చాలా పోర్ట్లు ఆల్మోస్ట్ చాలా మట్టికి నాశనం అయిపోయింది వాళ్ళకి తెలుసు. అందుకే కాళ్ళబేరానికి వచ్చారు. ఇప్పుడు సింధు నది జలాలు ఆపటం వల్ల వాళ్ళు ఇంకా నిన్న కూడా పెట్టారు కదా. సో మాకు దయచేసి మీరు నీళ్ళు ఇవ్వండి అని ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలి. కానీ ఏ కాడికి మనం ఒక్కొక్క బ్రహ్మాస్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు కూడా తెలుసు. చాలా మంది ఏమన్నారంటే యుద్ధం చేస్తే బాగుండు, మధ్యలో ఎందుకు ఆపి మోడీ అనే క్వశ్చన్. ఆయన తెలివిగలవాడుగా ఆపాడు. తెలివిగలవాడు యుద్ధం చేయడు కదా. యుద్ధాన్ని ఆపి దాన్ని మన దోలు రాకుండా చూసుకోవాలి. మనం చేయాల్సినంత మట్టికి నాశనం చేసాం. మనం ఇంకా ఆపలేదు కదా సింధూరు. సో సింధూరు ఆపుతున్నప్పుడు మీరు మాట్లాడాలి. సింధూరు ఇంకా ఆపలేదు కదా. ఆపితే అప్పుడు నిజంగానే మోడీ చేతగానోడు అనొచ్చు. అతను అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. మనం సమరం వచ్చింది కదా, దూకేయాలి, చంపేయాలంటే కరెక్ట్ కాదు.